వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం ఎర్లీ మీడివియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, పూర్వ మధ్యయుగంలో అంటే మధ్యయుగం ప్రారంభానికి ముందు భారతదేశ చరిత్ర అనేటువంటి ఈ పేపర్లో యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. డిస్క్రైబ్ ద కెరీర్ అండ్ మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్తుడి యొక్క జీవితం గురించి, ఆయన యొక్క మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్ గురించి వివరించమని అడిగాడు. సో మనకి ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్లో సముద్రగుప్తుడి గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడండి. సో మనం ముందు సముద్రగుప్తుడి యొక్క కెరీర్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆయన సాధించినటువంటి విజయాలు ఏంటి, ఆయన మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్ ఏంటి, ఇవన్నీ వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకేనా? సో ముందుగా చూడండి, ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద కెరీర్ అండ్ మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్ ఆఫ్ సముద్రగుప్త వర్. సముద్రగుప్తుడి యొక్క కెరీర్ గురించి కానీ, సముద్రగుప్తుడి యొక్క మిలిటరీ ఎక్స్ప్లాయిట్స్ గురించి కానీ మనకి ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏ సోర్సెస్ నుంచి లభిస్తాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కంపోజ్డ్ బై హరిసేన, హూ వాజ్ ఏ పోయిట్ లాటరేట్ అండ్ మినిస్టర్ ఫర్ పీస్ అండ్ వార్ ఆఫ్ సముద్రగుప్త. సో సముద్రగుప్తుడి యొక్క కెరీర్ గురించి, ఆయన యొక్క మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్ గురించి మనకు సమాచారం ఎక్కడి నుంచి లభిస్తుందంటే, మొదటగా సముద్రగుప్తుడి యొక్క పీస్ అండ్ వార్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక రచయిత, ఒక పోయిట్ ఉన్నాడు, ఆయనే హరిసేన. ఈ హరిసేన అలహాబాద్లో సముద్రగుప్తుడి యొక్క విజయాలను గురించి ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వేయించాడు. అంటే ఒక రాతి స్తంభ శాసనాన్ని వేయించాడు. ఆ శాసనం ద్వారా ఈ సముద్రగుప్తుడి యొక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది చరిత్రలో. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎరాన్ స్టోన్ ఇన్స్క్రిప్షన్ అండ్ అదర్ రికార్డ్స్ ఫౌండ్ ఎట్ నలంద, గయా ఎక్సెట్రా. అదేవిధంగా నలంద మరియు గయా ప్రాంతాల్లో దొరికినటువంటి కొన్ని ఎరాన్ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అంటే రాతి శాసనాలు, అదేవిధంగా కొన్ని ఇతర రికార్డ్స్ కూడా బయటపడ్డాయి సముద్రగుప్తుడికి సంబంధించి. పురాతన తవ్వకాల్లో ఈ యొక్క స్టోన్ ఇన్స్క్రిప్షన్స్, రాతి శాసనాలు కానీ కొన్ని రకాల ఇతర రికార్డ్స్ కానీ లభ్యమయ్యాయి. ఆ లభ్యమైనటువంటి రికార్డ్స్ నుంచి, ఆ రాతి శాసనాల నుంచి మనం సముద్రగుప్తుడి యొక్క కెరీర్ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే హిజ్ కాయిన్స్, సముద్రగుప్తుడు ప్రవేశపెట్టినటువంటి కాయిన్స్, నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాల నుంచి కూడా సముద్రగుప్తుని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ మూడు కూడా సముద్రగుప్తుడి యొక్క కెరీర్కి సంబంధించి, అతని యొక్క మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్కి సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఓకేనా? ఇంకా చూడండి నాన్న, అకార్డింగ్ టు ద ఎపిగ్రాఫ్స్ చంద్రగుప్త వన్ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ ఆఫ్ సముద్రగుప్త ఇన్ 335 AD. ఇక్కడ మనకి గుప్త వంశము 300 సంవత్సరం అంటే 300కి ఇంకా ముందే ప్రారంభమైందండి, 2090 ఇలా. సో గుప్త వంశం అనేది మౌర్య వంశం తర్వాత భారతదేశంలో ఏర్పాటైన అతిపెద్ద వంశం. గుప్త వంశ స్థాపకుడు చంద్రగుప్త వన్. ఈ చంద్రగుప్త వన్ యొక్క కుమారుడే సముద్రగుప్త. సముద్రగుప్తుడు ఎప్పుడు రాజయ్యాడంటే క్రీస్తు శకం 335లో రాజయ్యాడు. ఓకేనా? సో చంద్రగుప్త వన్ గుప్త వంశాన్ని స్థాపించాడు. ఆయన కుమారుడైనటువంటి సముద్రగుప్త 335 AD అంటే క్రీస్తు శకం 335లో రాజ్యానికి రాజుగా పట్టాభిషేకుడు అయ్యాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న, హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిలిటరీ జీనియసెస్ దట్ ఇండియా హ్యాడ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. భారతదేశం నుంచి ప్రొడ్యూస్ చేయబడినటువంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప చక్రవర్తుల్లో సముద్రగుప్తుడు ఒకడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ చక్రవర్తులు అందరిలో కల్లా ఓటమి ఎరగని చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది సముద్రగుప్తుడే. ఓకేనా? చూడండి, సముద్రగుప్తుడి యొక్క కాన్క్వెస్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ద మిలిటరీ క్యాంపెయిన్స్ ఆఫ్ సముద్రగుప్త కెన్ బి డివైడెడ్ ఇంటూ 7 heads. సముద్రగుప్తుడి యొక్క మిలిటరీ క్యాంపెయిన్స్ అనేవి 7 headsగా అంటే 7 విభాగాలుగా, 7 ప్రధానమైనటువంటి, అంటే ఇక్కడ హెడ్స్ అంటే ప్రధాన భాగాలు, ఇలా 7 headsగా డివైడ్ చేయబడ్డాయి. ఆ 7 heads ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి కాన్క్వెస్ట్ ఆఫ్ ఆర్యవర్త, సెకండ్ వన్ వచ్చేసి సౌతర్న్ క్యాంపెయిన్, థర్డ్ వన్ వచ్చేసి సెకండ్ క్యాంపెయిన్ ఆఫ్ ఆర్యవర్త, ఫోర్త్ వన్ వచ్చేసి ఫారెస్ట్ కింగ్డమ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫర్నిచర్ స్టేట్స్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ట్రైబల్ పీపుల్,
అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఫారిన్ స్టేట్స్. ఈ 7 హెడ్స్గా 7 హెడ్స్గా ఆయన యొక్క సముద్రగుప్తుడి యొక్క మిలిటరీ క్యాంపెయిన్స్ అన్నీ కూడా ఇలా 7 ప్రధానమైనటువంటి భాగాలుగా ఆయన యొక్క సామ్రాజ్యం 7 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మనం 1 బై 1 నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి కాన్క్వెస్ట్ ఆఫ్ ఆర్యవర్త. ఎట్ ఫస్ట్ సముద్రగుప్త కన్సాలిడేటెడ్ హిస్ పొజిషన్ ఇన్ ద నార్త్ బై డిఫీటింగ్ ద అచ్యుతనాగ, నాగసేన అండ్ గణపతి నాగ. మొట్టమొదటిసారిగా సముద్రగుప్తుడు తన ఆధిపత్యాన్ని ఎక్కడ ప్రదర్శించాడంటే ఉత్తర భారతదేశంలో ప్రదర్శించాడండి. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా అతిపెద్ద రాజులుగా ఆ రోజు పేరుగాంచినటువంటి అచ్యుతనాగ, నాగసేన, గణపతి నాగ వంటి పెద్ద పెద్ద రాజులను ఓడించాడు. వీళ్ళు ఏ రాజ్యానికి రాజులంటే అచ్యుతనాగేమో అహిచిత్ర అనే జనపదానికి చెందినటువంటి రాజు. అదేవిధంగా నాగసేన మధురాకి, అదేవిధంగా తరుడు వన్ ఎవరండి? గణపతి నాగ. ఈ గణపతి నాగ పద్మావతి అనేటువంటి జనపదానికి రాజులుగా ఉండేవారు. వీళ్ళ ముగ్గురిని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు రాజుల్ని ఓడించి సముద్రగుప్తుడు తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తర్వాత ఏ ప్రిన్స్ ఆఫ్ కోట రూలింగ్ ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ మగధ. మగధ అనే సామ్రాజ్యము ఎవరిదండి అంటే ఫస్ట్ మగధను పాలించిన వాళ్ళు మౌర్యులు. మౌర్యుల తర్వాత మగధకి రాజులైన వాళ్ళు గుప్తులు. అంటే చంద్రగుప్తుడు రాజు అయ్యాడు, చంద్రగుప్త 1. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి సముద్రగుప్తుడు మగధకి సామ్రాజ్యాధినేతగా, చక్రవర్తిగా ఉన్నాడు. సో ఈ మగధకి పక్కనే ఉన్నటువంటి మరొక రాజ్యం ఉంది, అదే కోట. ఈ కోట యువరాజు అయినటువంటి కోట ప్రిన్స్ని కూడా ఓడించి ఉత్తర భారతదేశంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఎవరంటే సముద్రగుప్తుడు. ఓకేనా? సెకండ్ వన్ చూడండి, సౌతర్న్ క్యాంపెయిన్. అతను దక్షిణ భారతదేశంలో ఆయన యొక్క విజయాలు, దక్షిణ భారతదేశంలో ఆయన ఆధిపత్యం ఏ విధంగా కొనసాగిందో ఒకసారి చూద్దాం. హ్యావింగ్ డస్ మేడ్ హిస్ పొజిషన్ సెక్యూర్ ఇన్ ద నార్త్. ఎప్పుడైతే ఉత్తర భారతదేశంలో పట్టు సంపాదించాడో సముద్రగుప్త అండర్ టుక్ ఎన్ ఎక్స్పిడిషన్ టు ద సౌత్. తన యొక్క ఆధిపత్యాన్ని దక్షిణ భారతదేశం వైపు కూడా, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న రాజ్యాలన్నీ జయించిన తర్వాత దక్షిణ భారతదేశంలో కూడా తన రాజ్యాన్ని విస్తరించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సో స్టార్టింగ్ ఫ్రమ్ పాటలీపుత్ర, ముందుగా సౌతర్న్లో అంటే దక్షిణ భారతదేశంలో ఆయన పాటలీపుత్రం నుంచి ప్రారంభించాడు. యుద్ధాలు చేసుకుంటూ ఆయా రాజ్యాలు జయించుకుంటూ రావడం. ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే పాటలీపుత్రం నుంచి ప్రారంభించాడు. ఓకేనా? ఈ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్. ఈ పాటలీపుత్రం అనేది భారతదేశానికి ఈస్ట్ కోస్ట్లో ఉంటుందండి. సో పాటలీపుత్రం అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ ప్రాంతాలని ఆయన జయించుకుంటూ వస్తూ హీ వెంట్ అప్ టు కంచి. తమిళనాడులో మనకి కంచి ప్రాంతం ఉంది చూసారా? సో దక్షిణ భారతదేశంలో చిట్ట చివరి రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో కంచి ప్రాంతం వరకు మొత్తం దక్షిణ భారతదేశాన్ని జయించుకుంటూ వచ్చాడు. ఓకేనా? నెక్స్ట్, ఆన్ ద వే హీ డిఫీటెడ్ మోర్ దెన్ 12 కింగ్స్ ఆఫ్ ద సౌత్. మొత్తం దక్షిణ భారతదేశంలో ఎంతమంది రాజులను ఓడించాడంటే 12 మంది రాజులను ఓడించాడండి. సో నార్త్లో మనకి 9 మంది రాజులను ఓడిస్తే సౌత్లో వచ్చేసరికి 12 మంది రాజులను ఓడించాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు తన జీవిత కాలంలో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ఓటమే ఎరగనటువంటి చక్రవర్తి ఎవరంటే సముద్రగుప్తుడు. ఓకేనా? సో ద చీఫ్ అమాంగ్ దెమ్ వర్, అందులో కొన్ని అంటే 12 మంది రాజులను ఓడించాడు అనుకున్నాం కదా. ఆ 12 మంది రాజుల్లో కొన్నిట్ల గురించి, ముఖ్యమైనటువంటి రాజులు రాజ్యాల గురించి మాట్లాడదాం. ముందు మహేంద్ర ఆఫ్ కోసల ప్రాంతానికి చెందినటువంటి మహేంద్రుడిని ఓడించాడు. సో ఇది చూద్దాం. కరస్పాండ్స్ టు ద మోడర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బిలాస్పూర్, రాజ్పూర్ అండ్ సంబల్పూర్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ప్రధాన ప్రాంతాలైనటువంటి ప్రధాన జిల్లాలుగా పేరుగాంచినటువంటి బిలాస్పూర్ కానీ, రాజ్పూర్, సంబల్పూర్ ఈ ప్రాంతాలలో ఈ సముద్రగుప్తుడు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అదేవిధంగా ఇవన్నీ కూడా అహిచిత్ర, మధుర. ఒక్క నిమిషం చూడండి. సముద్రగుప్తుడు కోసల ప్రాంతానికి చెందినటువంటి మహేంద్రను ఓడించాడు. ఈ మహేంద్ర ఏ ప్రాంతానికి చెందినవాడంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ బిలాస్పూరు, రాజ్పూరు, అదేవిధంగా సంబల్పూరు, ఈ 3 ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈ మధ్యప్రదేశ్లో ఈ 3 ప్రాంతాలని పరిపాలిస్తున్నటువంటి వీటిని కోసల జనపదానికి చెందినటువంటి జిల్లాలు ఇవి. అప్పుడు రాష్ట్రాలు జిల్లాల పేర్లతో ఉండేవి కాదు.
జనపదాలు అనే పేరుతో రాజ్యాలు పిలువబడేవి. ఈ జనపదాలలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంతాలు కోసల అనే జనపదంలో ఉండేవి. ఆ కోసల జనపదానికి రాజు ఎవరంటే మహేంద్రుడు. ఈ మహేంద్రుడిని ఓడించి మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ని, అంటే మధ్యప్రదేశ్ అంటే మధ్య భారతదేశం, మధ్యప్రదేశ్ని ఆక్రమించుకున్నాడు సముద్రగుప్తుడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వ్యాఘ్రహ రాజా ఆఫ్ మహాకంటారా. సో ఇక్కడ మహాకంటారలో వ్యాఘ్ర రాజ్యాన్ని ఓడించాడండి. ఇట్ ఈస్ జంగ్లీ కింగ్డమ్. ఇది అడవిలో ఉన్నటువంటి ఒక సామ్రాజ్యం. కరస్పాండింగ్ టు మోడరన్ బస్తార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ప్రాంతం ఎక్కడుందంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బస్తార్ జిల్లాలో ఉంది. ఈ బస్తార్ జిల్లాలో ఉన్న ఈ జంగ్లీ కింగ్డమ్ను కూడా మన సముద్రగుప్తుడు ఆక్రమించాడు. ఇక మూడోది ఏంటంటే మహేంద్ర ఆఫ్ పిస్తాపురా. పిస్తాపురా యొక్క మహేంద్రను కూడా ఓడించాడు. ఇది ఎక్కడుందంటే ఈ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఈస్ట్ గోదావరి ఉంది కదండి, తూర్పు గోదావరి అంటాం. ఈ తూర్పు గోదావరిలోని పిఠాపురానికి చెందినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటారు కదా, ఆ పిఠాపురం ప్రాంతమే అప్పుడు పిస్తాపుర అనే పేరుతో పిలవబడింది. ఆ పిస్తాపురం రాజును కూడా చంద్రగుప్తుడు ఓడించాడు. ఇక నాలుగోది ఎవరంటే స్వామిదత్త ఆఫ్ కొత్తూరు. ఈ కొత్తూరుకు చెందినటువంటి స్వామిదత్తను కూడా ఓడించాడు. ఇది ఎక్కడుంది ఈ కొత్తూరు అంటే, కొత్తూరు ఇన్ గంజాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒరిస్సా స్టేట్. ఒరిస్సాలోని గంజాం జిల్లా ఏదైతే ఉందో ఆ గంజాం జిల్లాని మనము కొత్తూరా అనేటువంటి పేరుతో పిలుస్తాం అప్పటి చరిత్రలో. ఓకేనా. ఆ కొత్తూరా ఇప్పుడు ప్రస్తుతము గంజాం డిస్ట్రిక్ట్ అయింది, ఒరిస్సాలో గంజాం డిస్ట్రిక్ట్ అయింది. ఈ ప్రాంతాన్ని కూడా ఓడించాడు. ఇక తర్వాత హస్తివర్మన్ ఆఫ్ వేంగి. ఈ వేంగి ఎక్కడ ఉందంటే, ఈ వేంగినే మనం ఇంకొక పేరుతో పిలుస్తాం, వేగి ఆర్ పెద్ద వేగి ఆఫ్ ఏలూరు. ఇది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఈ రాజును కూడా ఓడించాడు. అదేవిధంగా విష్ణుగోప ఆఫ్ కంచి. కంచి అనేది పల్లవ రాజ్యానికి చెందింది. తమిళనాడులో పల్లవుల యొక్క రాజ్యానికి సంబంధించింది. పల్లవ కింగ్డమ్ కరస్పాండెన్స్ టు కాంజీవరం ఆఫ్ మద్రాస్ స్టేట్. మద్రాస్ స్టేట్ తమిళనాడు రాష్ట్రం అంటాం కదా, అప్పుడు మద్రాస్ అని పిలిచేవారు, ఇప్పుడు తమిళనాడు అని పిలుస్తున్నాం. తమిళనాడుకు చెందినటువంటి కాంజీవరం ప్రాంతానికి చెందినటువంటి కంచి రాజ్యాన్ని కూడా సముద్రగుప్తుడు జయించాడు. సో సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో 12 మంది రాజుల్ని జయించుకుంటూ వచ్చాడు. ఆ 12 మంది రాజులు ప్రస్తుతం ఆ ప్రాంతాలు ఏ ఏ ప్రదేశ్లో అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇప్పుడు వాటి ప్రస్తుత పేర్లు ఏంటో ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రమ్ కంచి హీ రిటర్న్ బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్. ఉత్తర భారతదేశంలో ఉన్న రాజులందరినీ ఓడించి దక్షిణ భారతదేశం వరకు ఆయన దండయాత్ర అనేది కొనసాగింది. కంచి వరకు వచ్చిన తర్వాత మరలా ఏ దారిలో వచ్చాడో ఆ దారిలోనే కంచి వరకు జయించుకొని మరలా వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. సో బై విచ్ హీ కేమ్ బట్ సమ్ స్కాలర్స్ విచ్ ఫ్లీట్ అండ్ స్మిత్ బిలీవ్డ్ హీ రిటర్న్ బై ద వెస్ట్ కోస్ట్ విచ్ ఈజ్ అన్టెండబుల్. కొంతమంది ఏ మార్గం ద్వారా వచ్చాడో ఆ మార్గం ద్వారా వెళ్ళిపోయారంటే, కొంతమంది స్కాలర్స్ ఫ్లీట్ మరియు స్మిత్ లాంటి కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే ఇతను వెస్ట్ కోస్ట్ ప్రాంతం నుండి అంటే పశ్చిమ భాగం నుంచి, భారతదేశం యొక్క పశ్చిమ భాగం నుంచి మరలా వెనక్కి వెళ్ళాడని చెప్తారు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఏ మార్గం గుండా జయించుకుంటూ వచ్చాడో మరలా తిరిగి అదే మార్గం గుండా వెళ్ళాడు అని చెప్తారు. ఓకేనా. ఏది ఏమైనా సరే దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఓటమి ఎరగని చక్రవర్తి ఎవరంటే సముద్రగుప్తుడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి అన్న. దో సముద్రగుప్త క్యాప్చర్డ్ ఆల్ ద కింగ్స్ ఆఫ్ ద సౌత్ బట్ హీ డిడ్ నాట్ ఎనాక్సీ దే డామినెన్స్ టు ద హిజ్ ఎంపైర్. సో సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు జయించినప్పటికీ హీ డిడ్ నాట్ ఎనాక్స్ ది డామినెన్స్ ఆఫ్ టు హిజ్ ఎంపైర్. సో ఆయన సామ్రాజ్యంలో అతని డామినెన్స్ అనేది ఎవరి మీద కూడా చేసేవాడు కాదు. అంటే ఆ రాజ్యాలను జయించి ఆ రాజ్యాలను కలుపుకోవడమో లేదంటే వాళ్ళని సామంతులుగా చేసుకొని వెళ్ళిపోవడమో, అంతేగాని ఆ రాజ్యాల మీద డామినెన్స్ అనేది ఉండేది కాదు. సో బట్ ద రిలీజ్డ్ అండ్ రీఇన్సిస్టెడ్ దెమ్ ద ట్రిబ్యూటరీ కింగ్స్. అంటే సామంత రాజులు, అంటే ఆ రాజుల్ని సామంత రాజులుగా చేసుకునేవాడు. సో ఓడించేసి వాళ్ళని సామంత రాజులుగా చేసుకొని పరిపాలనా బాధ్యతలు వాళ్ళకే ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. అంతేగాని ఆ ప్రాంతాల మీద అధికారం కోసం, ఆ ప్రాంతాల మీద డామినెన్స్ కోసం అయితే ప్రయత్నించేవాడు కాదు సముద్రగుప్తుడు. దిస్ క్లియర్లీ షోస్ ద పొలిటికల్ సాగాసిటీ ఆఫ్ సముద్రగుప్త దట్ హీ న్యూ ద లిమిటేషన్ ఆఫ్ హిజ్ పవర్ అండ్ ఎబిలిటీ. సో ఇందువలన అతని యొక్క పవర్ మరియు ఎబిలిటీ అనేది లిమిటేషన్స్ గురించి, అంటే ఈ విధంగా వారికే అధికారం ఇచ్చడం వల్ల
అతని యొక్క పవర్ అండ్ ఎబిలిటీ అనేది కొన్ని హద్దులకు అనుగుణంగానే, కొన్ని లిమిటేషన్స్కి అనుగుణంగానే ఉండేది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్యాంపెయిన్ ఆఫ్ ఆర్యవర్త. ఇది రెండో హెడ్ అండి. సో ఆర్యవర్త గురించి మనం చదువుకున్నట్లయితే, వెన్ సముద్రగుప్త వాజ్ బిజీ ఇన్ ద సౌత్, సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశాన్ని జయించడంలో బిజీగా ఉన్నప్పుడు ద కింగ్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఫార్మ్డ్ ఇంటూ ఏ కన్ఫెడరసీ టు అవుట్ సముద్రగుప్త. సో ఈయన దక్షిణ భారతదేశానికి వచ్చాడు, దక్షిణ భారతదేశాన్ని జయించుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఉత్తర భారతదేశంలో ఇంతకుముందు జయించినటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సముద్రగుప్తుని ఓడించడానికి ఒక కూటమిగా ఏర్పడ్డారు. దెన్ హీ వైలెంట్లీ ఎక్స్టర్మినేటెడ్ 9 కింగ్స్ ఆఫ్ ఆర్యవర్త. తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్న 9 మంది రాజులను ఓడించేశాడు. వాళ్ళందరూ కూటమిగా వస్తే వాళ్ళని కూడా ఓడించాడు. దేవర్, ఆ 9 మంది రాజులు ఎవరంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రుద్రదేవ, మతీల, నాగదత్త, అచ్యుత ఎక్సెట్రా. ఇలాంటి గొప్ప గొప్ప రాజులు 9 మంది రాజులను ఉత్తర భారతదేశంలో సముద్రగుప్తుడు ఓడించాడు. రాప్సన్ సజెస్టెడ్ దట్ దే హ్యావ్ బీన్ నవనాగాస్. వీళ్ళనే మనం 9 మంది నాగవంశానికి చెందిన రాజులను ఓడించాడు కాబట్టి సముద్రగుప్తుడు ఓడించిన 9 మంది నాగవంశాలని మనం ఏ పేరుతో పిలుస్తామంటే నవనాగాస్, నవనాగులు అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా. సో డినోటింగ్ ద నవనాగా, దీన్నే మనం విష్ణు పురాణంలో ఉన్నటువంటి 9 మంది నాగవంశ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నవనాగులు అనే పేరుతో పిలుస్తున్నాం ఇప్పటికీ చరిత్రలో. సో విత్ దిస్ విక్టరీ, ఈ విజయం కారణంగా హీ బికేమ్ ద అన్క్వశ్చన్డ్ రూలర్ ఆఫ్ ఆర్యవర్త. ఆర్యవర్తకు సంబంధించి అతన్ని ఎదిరించే రాజే లేకుండా పోయాడు. మొత్తం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి 9 మంది నవనాగులు ఓడించి ఉత్తర భారతదేశ చరిత్రలో ఓటమి ఎరగనటువంటి రాజుగా, ఎదిరే లేనటువంటి రాజుగా నిలిచినటువంటి వ్యక్తి సముద్రగుప్తుడు. ఓకేనా. నెక్స్ట్ ఫారెస్ట్ కింగ్డమ్స్ అండి. సో 18 ఫారెస్ట్ కింగ్డమ్స్ లైంగ్ బిట్వీన్ గాజీపుర డిస్ట్రిక్ట్ ఇన్ యూపీ అండ్ జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ డిస్ట్రిక్ట్కి, మధ్యప్రదేశ్లో ఉన్న జబల్పూర్ డిస్ట్రిక్ట్కి మధ్య మొత్తం అతనికి 18 ఫారెస్ట్ కింగ్డమ్స్ ఉన్నాయి, 18 సామ్రాజ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆయన ఓడించాడు. సో వాలంటరీ సబ్మిటెడ్ టు సముద్రగుప్త ఆఫ్టర్ ఈ సెకండ్ క్యాంపెయిన్ ఆఫ్ ఆర్యవర్త. ఎప్పుడైతే మరలా ఆర్యవర్తలో వీళ్ళందరూ కూటమిగా ఏర్పడ్డారో, దక్షిణ భారతదేశాన్ని జయించుకొని వచ్చి మరలా ఈ నవనాగులను ఓడించాడో, ఈ యొక్క 18 ఫారెస్ట్ కింగ్డమ్స్ కూడా తామకు తాముగా వెళ్ళి సముద్రగుప్తుడికి లొంగిపోయారు. అయ్యా మీరు దండయాత్ర చేస్తే మేము మీతో యుద్ధం చేయలేము, సో మా మీద కూడా మీరే పరిపాలకుడిగా ఉండండి అని వాలంటీర్గా సబ్మిట్ చేసేశారు. వారి సామ్రాజ్యాల్ని సముద్రగుప్తుడికి అప్పచెప్పేశారు. ఈ సెకండ్ క్యాంపెయిన్ ఆఫ్ ఆర్యవర్త తర్వాత ఈ 18 కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫారెస్ట్ కింగ్డమ్స్ అన్నీ కూడా తమకు తాముగా వెళ్ళి సముద్రగుప్తుని యొక్క రాజ్యంలో కలిసిపోయాయి. ఓకేనా. నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ అండి. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిపబ్లికన్ ట్రైబ్స్ రూలింగ్ ఓవర్ సౌతర్న్ అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ హిజ్ ఎంపైర్ వర్ ఆల్సో పెయిడ్ హోమేజ్ సముద్రగుప్త. సముద్రగుప్తుని యొక్క సామ్రాజ్యంలో దక్షిణ భారతదేశంలోను, దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా, అంటే నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్ ప్రజలు వారిని వారు పరిపాలించుకుంటూ సముద్రగుప్తుడి యొక్క పరిపాలన కింద ఉన్నారు. దేవర్ అర్జునయానాస్, యుధేయాస్, మధురకులాస్, కాకాస్ ఎక్సెట్రా. వీళ్ళందరూ ట్రైబల్ పాలకుల్లోని ప్రముఖమైనటువంటి పాలకులు. వీళ్ళందరూ కూడా సముద్రగుప్తుడి కిందే కొంతమంది సామంత రాజులు గాను, కొంతమంది ఆయా ప్రాంతాల్లోనూ పాలిగారులు గాను పనిచేశారు. ఓకేనా. నెక్స్ట్ ఫాన్షియర్ స్టేట్స్. హ్యావింగ్ హియర్డ్ ద మిలిటరీ జీనియస్ ఆఫ్ సముద్రగుప్త, 5 కింగ్స్ ఆఫ్ ఫాన్షియర్ రీజియన్స్ ఎక్నాలెడ్జ్డ్ హిజ్ సుప్రిమసీ బై పేయింగ్ ట్రైబ్యూట్స్. ఈయన యొక్క సామ్రాజ్యాన్ని, ఇతని యొక్క సైనిక బలాన్ని చూసి 5 రాజులు తమకు తాముగా ఈయన యొక్క సార్వభౌమాధికారానికి లొంగిపోయారు. సో దేవర్, వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సమతాత, ఈయన ఈస్ట్ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి. దావక, ఈయన పోర్షన్ ఆఫ్ అస్సాం, అస్సాం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా కామరూప, ఇతను గౌహతి రీజియన్, అస్సాంలోని గౌహతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. నేపాల్ అండ్ కార్తీపురం, ఇది హిమాలయ కింగ్డమ్. ఈ 5 రాజ్యాలు కూడా వచ్చి సముద్రగుప్తుడి యొక్క సామ్రాజ్యంలో కలిసిపోయాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక 7th వన్ వచ్చేసి ఫారిన్ స్టేట్స్. మొత్తం 7 భాగాలు అన్నాం కదా, 7వ భాగమేమో ఫారిన్ స్టేట్స్ అండి. హ్యావింగ్ హియర్డ్ ద గ్లోరీ ఆఫ్
సముద్రగుప్త. సముద్రగుప్తుడి యొక్క ఆధిపత్యాన్ని, సముద్రగుప్తుడి యొక్క గ్లోరీని విన్న తర్వాత ఈవెన్ ద ఫారిన్ రూలర్ షౌట్ హిస్ ఫ్రెండ్షిప్. విదేశీ రాజులు కూడా అతని ఫ్రెండ్షిప్ కోసము తహతహలాడారు. అతని యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క శౌర్య పరాక్రమాలన్నింటినీ చూసిన తర్వాత, ఓటమిలేని అతని విజయ దుందుబిని చూసిన తర్వాత విదేశీ రాజులు కూడా అతనితో స్నేహానికి ఎంతో తాపత్రయపడ్డారు. దిస్ సెంట్ ప్రెజెంట్స్, ఎనాయిస్ ఎక్సెట్రా. వాళ్ళు అనేక కానుకలు, అనేక బహుమానాలు కూడా పంపించారు టు హిస్ కోర్ట్. ఎక్కడికి పంపించారు? సముద్రగుప్తుడి యొక్క కోర్టుకి, అంటే ఆయన యొక్క సామ్రాజ్యానికి. ఓకేనా? దేవర్ వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూసినట్లయితే కుషానా కింగ్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి కోషానులు. షాకాస్ ఆఫ్ గుజరాత్, గుజరాత్కి సంబంధించిన షాకాస్. అదేవిధంగా మేఘవర్మన్ ఆఫ్ సిలోన్, సిలోన్కి చెందినటువంటి మేఘవర్మన్లు, వీళ్ళందరూ కూడా. సో మేఘవర్మన్ రిక్వెస్టెడ్ సముద్రగుప్త టు అకార్డ్ పర్మిషన్ టు బిల్డ్ ఏ మానిస్ట్రీ ఆఫ్ బుద్ధగయ ఫర్ ద యూజ్ ఆఫ్ సిలోనీస్ పిలిగ్రమ్స్. కొంతమంది సిలోనీస్ పిలిగ్రమ్స్ యొక్క ఉపయోగం కొరకు బుద్ధగయాన్ని నిర్మించుకోవడం కోసం ఈ యొక్క మేఘవర్మన్కి చెందినటువంటి ప్రాంతీయమైనటువంటి ఆ ఫారిన్ స్టేట్స్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రగుప్తుని కొంచెం రిక్వెస్ట్ చేశారు. అయ్యా, మేము బుద్ధగయాన్ని నిర్మించుకుంటాం, సిలోనీస్ అందరూ కూడా ఈ సిలోనీస్ పిలిగ్రమ్స్ కోసం, మా యొక్క ఆచార సంప్రదాయాల కోసం, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి బుద్ధిజానికి సంబంధించిన కార్యకలాపాల కొరకు మేము బుద్ధగయాన్ని నిర్మించుకుంటాం అని చెప్పి వీళ్ళందరి తరపున మేఘవర్మను సముద్రగుప్తుని రిక్వెస్ట్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్, ఈవెన్ ద హిందూ కొలోనియల్ కింగ్డమ్స్ ఆఫ్ మలేషియా అండ్ ఇండో చైనా ఆల్సో రికగ్నైజ్డ్ హిజ్ సూజెనిటీ. అంటే భారతదేశానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి హిందూ కొలోనియల్ కింగ్డమ్స్ ఆఫ్ మలేషియా, మలేషియాలో ఉన్నటువంటి హిందూ కూటమికి సంబంధించిన రాజులు, అదేవిధంగా ఇండో చైనా అంటే ఇండియాకి చైనాకి సంబంధం ఉన్నటువంటి ఇతర రాజులు కూడా ఈ యొక్క సముద్రగుప్తుడి యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. ఓకేనా? నెక్స్ట్, ఎక్స్టెంట్ ఆఫ్ ద ఎంపైర్ అకార్డింగ్ టు స్మిత్ ప్రకారం హిజ్ ఎంపైర్, సముద్రగుప్తుని యొక్క సామ్రాజ్యం ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ ద నార్త్ టు ద నర్మదా ఇన్ ద సౌత్ అండ్ ఫ్రమ్ జమునా అండ్ చంబల్ ఇన్ ద వెస్ట్ టు బ్రహ్మపుత్ర ఇన్ ద ఈస్ట్. ఇదిగోండి సముద్రగుప్తుడి యొక్క సామ్రాజ్యం. ఈ విశాలమైన సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించిందంటే, స్మిత్ అనేటువంటి స్కాలర్ చెప్పాడు, సముద్రగుప్తుడి యొక్క సామ్రాజ్యం హిమాలయాల పాదాల నుండి, ఉత్తర భారతదేశంలో హిమాలయాల పాదాల నుండి దక్షిణ భారతదేశంలో నర్మదా నది వరకు. దక్షిణ భారతదేశం ఎక్కడి వరకు అండి? నర్మదా నది వరకు. అంటే హిమాలయ పాదాల నుంచి నర్మదా నది ఒడ్డు వరకు సముద్రగుప్తుడి యొక్క విశాలమైన సామ్రాజ్యం విస్తరించింది. మరి ఇటువైపు ఏంటంటే జమునా అండ్ చంబల్ ఇన్ వెస్ట్, పశ్చిమాన జమునా మరియు చంబల్ ప్రాంతం నుంచి తూర్పునున్నటువంటి బ్రహ్మపుత్ర నది వరకు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సముద్రగుప్తుడు. ఓకేనా? నెక్స్ట్, its suzerainty was recognized not only by the rulers of the rest of India but also by the neighboring foreigners and foreign states. ఓన్లీ భారతదేశ సామ్రాజ్యాలు మాత్రమే అతని యొక్క ఆధిపత్యానికి తలంచలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ఫారిన్ కంట్రీస్కి చెందినటువంటి అంటే విదేశీ రాజులు కూడా అతని యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు. ఆఫ్టర్ ద కన్క్లూజన్ ఆఫ్ హిజ్ కాన్క్వెస్ట్ హీ పెర్ఫార్మ్డ్ ద అశ్వమేధ సాక్రిఫైస్. ఈయన ఈ యుద్ధాలన్నీ జయించిన తర్వాత అతి పెద్ద యాగం చేశాడు. ఆ యాగం పేరే అశ్వమేధ యాగం. ఆ యాగం పేరు ఏంటండి? అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అంటే మీకు తెలుసు, సినిమాల్లో చూసుంటారు. యాగం చేసి గుర్రాన్ని విడిచిపెడితే ఆ గుర్రం ఎంత దూరం వెళ్తుందో ఆ భూభాగం అంతా రాజుకే చెందుతుంది. సో ఆ యాగం చేసినటువంటి వ్యక్తి. దిస్ వాజ్ ఎవిడెంట్ బై హిజ్ అశ్వమేధ టైప్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఎపిగ్రాఫ్స్. ఈ అశ్వమేధ యాగానికి ఎవిడెంట్గా సాక్ష్యంగా నిలిచినవే ఆయన రూపొందించినటువంటి అంటే సముద్రగుప్తుడి కాలంలో రూపొందించబడినటువంటి నాణ్యాలు కానీ ఎపిగ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క అంటే చరిత్రలో అశ్వమేధ యాగం చేసినటువంటి రాజుగా ఆయన్ని నిలిపాయి. దానికి సాక్ష్యంగా ఈ కాయిన్స్ ఎపిగ్రాఫ్స్ చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక ఈజ్ ఇంపీరియలిజం. ఈయన గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకుంటే, హీ వాజ్ నాట్ ఎన్ అంబిట్యూస్ ఇంపీరియలిస్ట్ బట్ ఓన్లీ ఏ వైజ్ కాంకరర్. ఇతను కేవలము పరిపాలకుడు మాత్రమే కాదు, వైజ్ కాంకరర్ అంటే ఒక పెద్ద
జయాన్ని అంటే అతిపెద్ద విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి. హిస్ విజన్ వాజ్ ద పొలిటికల్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. అసలు ఆ సముద్రగుప్తుడి యొక్క విజన్ ఏంటి? ఇతను ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈస్ట్ వెస్ట్ అని తేడా లేకుండా ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అతని మెయిన్ విజన్ ఒకటే, భారతదేశాన్ని అంతటిని కూడా యూనిఫికేషన్ చేయడం. అంటే దేశాన్ని మొత్తం ఏకం చేయడమే, ఏకం చేసి ఆ దేశం మొత్తం ఒక భూభాగంగా చేసి దాన్ని పరిపాలించాలనేదే ఆయన యొక్క విజన్. ఈ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ ఎనెక్సేషన్ ఆఫ్ దిగ్విజయ టువర్డ్స్ ద నార్త్ ఇండియన్ కింగ్డమ్స్. ఇతను నార్త్ ఇండియన్ కింగ్డమ్స్, ఉత్తర భారతదేశ సామ్రాజ్యాల్లో ఒక పాలసీ ఆఫ్ ఎనాక్సెషన్ ఫాలో అయ్యాడు. దీన్నే మనం దిగ్విజయ అంటాం ఆ పాలసీని. సో ఈ పాలసీని ఫాలో అయ్యాడు. యాజ్ దే థ్రెటన్డ్ హిస్ పవర్ అండ్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ. అందుమూలంగా దేశం మొత్తం మీద అతని పవర్ మరియు అతని యొక్క ఎబిలిటీ, దేశాన్ని ఐక్యంగా ఉంచడం, ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి. ఇక మనం సముద్రగుప్తుడిగా ఇంకా నేర్చుకుంటే హీ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ ధర్మ విజయ, క్యాప్చర్, లిబరేషన్ అండ్ రెనిషియేషన్ టువర్డ్స్ ద సౌత్ ఇండియన్ కింగ్డమ్స్. ఇక సౌత్ ఇండియాలో 12 రాజ్యాలను జయించాడు. ఈ 12 రాజ్యాల్లో ఈయన పాలసీ ఏంటంటే ధర్మ విజయ. సో అక్కడేమో నార్థన్లో దిగ్విజయ, ఇక్కడికి వచ్చేసరికి ధర్మ విజయ. సో నార్థన్ కింగ్డమ్స్లో దిగ్విజయ అనే పాలసీని, సౌతర్న్ కింగ్డమ్స్లో ధర్మ విజయ అనే పాలసీని ఈయన అమలుపరిచాడు. సో దిస్ కన్ఫర్మ్స్ టు ద ఎనిసెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ విజయ. ఈ వాజ్ ఎట్ వన్స్ దిగ్విజయ అండ్ ధర్మ విజయ. సో దిగ్విజయ, ధర్మ విజయ రెండింటినీ అమలుపరిచినటువంటి చక్రవర్తిగా చరిత్రలో నిలిచాడు. ఈ ఎక్స్టెండెడ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ టు ఫారినర్ అండ్ ఫారిన్ స్టేట్స్ అండ్ ద స్టూడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అండ్ పీస్. భారతదేశంలో ఉన్నటువంటి తన సామంత రాజులతోనూ చుట్టుపక్కల ఉన్న విదేశీ రాజులతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ని, ఇంటర్నేషనల్గా పీస్ అండ్ బ్రదర్హుడ్ని స్థాపించడం కొరకు, అంటే సహోదర తత్వాన్ని, శాంతిని స్థాపించడం కొరకు భారతదేశంలో ఉన్నటువంటి సామంత రాజులతోనూ, అతని కింద ఉన్నటువంటి సామంత రాజులతోనూ, విదేశీ రాజులతో కూడా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని ఈయన మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. పర్సనాలిటీ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్తుని యొక్క పర్సనాలిటీ ఏంటో ఒకసారి చూసినట్లయితే, సముద్రగుప్త వాజ్ ఏ వెర్సటైల్ జీనియస్. చాలా చాలా ప్రభావవంతమైనటువంటి ప్రతిభావంతుడు, చాలా మేధావి సముద్రగుప్తుడు. యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వ్యక్తి. హీ వాజ్ ప్రొఫిషియంట్ నాట్ ఓన్లీ ఇన్ వార్ బట్ ఆల్సో ఇన్ ద స్కారెడ్ లార్. అంటే ఇతను కేవలం యుద్ధాల్లో మాత్రమే ఆరితేరలేదు, శాస్త్రాలలో కూడా, అంటే హిందూ శాస్త్రాలు, పురాణాల్లో కూడా ఆరితేరినటువంటి వ్యక్తి సముద్రగుప్తుడు. హీ వాజ్ నాట్ ఓన్లీ గుడ్ స్టేట్స్మెన్ బట్ ఆల్సో కల్చరల్ స్కాలర్. ఇతను కేవలం ఒక గుడ్ స్టేట్స్మెన్ మాత్రమే కాదు, ఒక కల్చరల్ స్కాలర్ కూడా. ఓకేనా? సముద్రగుప్తుడికి సంబంధించి ఇంత మంచి పర్సనాలిటీ ఉంది ఆయనకి. సో దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ ఓటమి ఎరగనటువంటి చక్రవర్తి అంటే ముందుగా మనం చెప్పుకునే కొన్ని పేర్లలో భారతదేశం తరపున వినిపించే పేరు సముద్రగుప్తుడి పేరే వినిపిస్తుంది. ఓకేనా? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈయన గురించి, హీ వాజ్ ఏ సెలబ్రేటెడ్ పాయింట్ అండ్ హ్యాడ్ ద లిటిల్ కవిరాజా. సముద్రగుప్తుడికి ఒక బిరుదు ఉంటుందండి, అదే కవిరాజా అనే బిరుదు. సముద్రగుప్తుని కవిరాజా అనే బిరుదుతో పిలుస్తారు, ఎందుకంటే ఈయన రాజు అయినప్పటికీ కూడా కవిగా అనేక రచనలు కూడా చేశాడు. ఓకేనా? హీ వాజ్ ఆల్సో ఏ గుడ్ మ్యూజిషియన్. ఇతను గొప్ప సంగీతకారుడు కూడా. యాజ్ ఏ మ్యూజిషియన్ ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఎక్సెలెడ్ ఈవెన్ నారద అండ్ తంబురా. సో ఈయన మ్యూజిషియన్, నారద తంబుర మ్యూజిషియన్ లాగా, అంటే ఆ విధ్వంసానికి సంబంధించినటువంటి అంత గొప్ప విధ్వంసకారుడిగా పేరుగాంచాడు. దిస్ రిమైండ్స్ ద లిరిస్ట్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్తుడికి సంబంధించి ఆయన మ్యూజిక్ వహిస్తున్నటువంటి, అంటే నారదుడు, తంబూరుడు వహించినటువంటి ఆ తబలా ఏదో వాయిద్యం ఉంటుంది కదా, ఆ వాయిద్యాన్ని వహించినట్టు సముద్రగుప్తుడి నాణ్యాలు కూడా మనం చరిత్రలో చాలా చూసి ఉంటాం. ఇన్ విచ్ హీ వాజ్ డిపిక్టెడ్ అండ్ సీటెడ్ ఆన్ ఏ కోచ్ అండ్ ప్లేయింగ్ ఆన్ ద వీణ. ఇదిగోండి వీణ, ఆ వాయిద్యం పేరే వీణ, దీన్ని లైర్ అని పిలుస్తాం. సో ఈ వీణ వాయిస్తూ సముద్రగుప్తుడు ఉన్నటువంటి నాణ్యాలు కూడా చలామణిలో ఉండేవి ఆయన పరిపాలనా కాలంలో. ఈ ప్యాటర్నైజ్డ్ బ్రాహ్మణికల్ రిలీజియన్ అండ్ వర్షిప్డ్ విష్ణు. ఇతడు బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈయన ప్రధానంగా పూజించేటువంటి దేవుని ఎవరంటే విష్ణుమూర్తిని పూజించేవాడు. దో హీ వాజ్ హిందూ. ఇతను ఒక హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా హీ ఎక్స్టెండెడ్ లిబరల్
ప్రోటర్నైజ్ ఇన్ ఆల్ ద సెక్స్. ఆయన యొక్క సామ్రాజ్యంలో అన్ని మతాలకి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేవాడు, హిందూ అయినప్పటికీ. వాసుబంధు ద సెలబ్రేటెడ్ బుద్ధిస్ట్ ఆథర్ లివ్డ్ ఇన్ హిజ్ కోర్ట్. సముద్రగుప్తుడి యొక్క పరిపాలనా కాలంలో సముద్రగుప్తుడి ఆస్థానంలో వాసుబంధు అనేటువంటి బౌద్ధ మతానికి చెందినటువంటి ఆథరు ఈ సముద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. హీ గేవ్ పర్మిషన్ టు మేఘవర్మన్ ఆఫ్ సిలోన్ టు బిల్డ్ ఏ మోనస్ట్రీ అట్ బుద్ధగయ. బుద్ధగయని నిర్మించడానికి మేఘవర్మన్కి, సిలోన్కి చెందినటువంటి మేఘవర్మన్కి కూడా ఈయన పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన హిందువు అయినప్పటికీ అన్ని మతాలను కూడా సమానమైన దృక్పథంతో చూశాడు సముద్రగుప్తుడు. ఓకేనా. నెక్స్ట్, సిలోన్ పిలిగ్రమ్స్. దస్ హీ ఇనాగ్రేటెడ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో అందుకే ఇంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టి భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా గుప్తుల పరిపాలన చెప్తాం. గుప్తుల పరిపాలనలో ఇంకా ఎవరి పరిపాలన స్వర్ణయుగం అంటే సముద్రగుప్తుడి యొక్క పరిపాలనని భారతదేశంలో ఒక స్వర్ణయుగం, ఒక గోల్డెన్ ఎరా అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్, ఎస్టిమేట్. బికాజ్ ఆఫ్ దీస్ అవుట్స్టాండింగ్ ఎబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ టు హిస్ క్రెడిట్ హీ వాజ్ కాల్డ్ బై విఎస్ స్మిత్ యాజ్ ద ఇండియన్ నెపోలియన్. ఇతనికి ఉన్నటువంటి సామర్థ్యాలు, ఇతనికి ఉన్నటువంటి తెలివితేటలు, ఇతనికి ఉన్నటువంటి గొప్ప ఆలోచనలు, ఇతనికి ఉన్నటువంటి అపారమైన శక్తి సామర్థ్యాలు, వీటన్నిటి వల్ల విఎస్ స్మిత్ అనేటువంటి స్కాలరు సముద్రగుప్తుడికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఇండియన్ నెపోలియన్ అని పిలిచాడు. ఇది సముద్రగుప్తుడి యొక్క కెరీరు, అతని యొక్క మిలిటరీ ఎక్స్ప్లోయిట్స్. ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం లెంగ్తీకి వచ్చినప్పటికీ కూడా ఈ క్వశ్చన్ కంపల్సరీగా 100% రేపు ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి 1-2 సార్లు వినండి, ఒకసారి చదివితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా.